లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము మీకా గ్రంథము 1 అధ్యాయం 2 వచనంలో వ్రాయబడినట్టుగా ఆయన పరిశుద్ధాలయంలో నుండి ప్రభువు మీ కొరకు సాక్ష్యము పలకబోచున్నాడు. దేవుడంట మన కొరకు సాక్ష్యం పలకబోతున్నాడంట. ఎక్కడ నుంచి? ఆయన పరిశుద్ధ సన్నిధిలో నుండి మనల్ని చూస్తూ గమనించి ఆయన ఒకరోజు సాక్ష్యాన్ని చెప్పబోతున్నాడంట. యోబు కొరకు దేవుడు సాక్ష్యం పలికాడు కదా. ఎదురుగా నిలబడ్డ సాతానుతో దేవుడు అన్నాడు, నాకు కుమారుడైన యోబుని చూసావా? ఆయన ఎంతో నిజాయితీపరుడు, ఆయన ఎంతో నమ్మకస్తుడు అని అన్నాడు అనమాట. మరి కాబట్టి యోబు ఆయన ఎంత నమ్మకంగా, ఎంత నిజాయితీగా ఆయన పక్షంగా ఉంటే దేవుడు అంతగా గొప్పగా సాక్ష్యం పలికాడు కదా. ఈరోజు దేవుడు మనల్ని గురించి కూడా సాక్ష్యం పలకబోచున్నాను అంటున్నాడు. నువ్వు మంచిగా ఉండి మంచిగా ఈ లోకంలో ప్రవర్తించి దేవునికి నమ్మకమైన బిడ్డగా ఉంటే నిన్ను గురించి నన్ను గురించి కూడా దేవుడు సాక్ష్యం చెప్తాడు. నా నమ్మకమైన బిడ్డ అంటాడు. ఒకవేళ మనం వ్యతిరేకంగా ఉండి నమ్మకంగా లేనట్లయితే నాకు నమ్మకంగా లేని బిడ్డ అని దేవుడు పలుకుతాడంట. ఆయన సాక్ష్యం చెప్తాడు. కాబట్టి ఈరోజు మనం మరి జాగ్రత్తగా ఉండాలన్నమాట. మనం ఆయన యొక్క సాక్ష్యంని, మన సాక్ష్యాన్ని మనం ఆయన విషయంలో మంచిగా నిలబెట్టుకునే వారుగా ఉండాలి. మోషేని బట్టి అంటాడు, నా ఇల్లంతటినో నమ్మకమైన వాడు నా మోషే అంటాడు. అలాగే దావీదు నా హృదయానుసారుడు అంటాడు దేవుడు. అలా ఒక్కొక్కరిని గురించి ఒక్కొక్క సాక్ష్యాన్ని నేను చెప్తా ఉంటాను. అబ్రహాము నా స్నేహితుడు అంటాడు దేవుడు. ఈరోజు నిన్ను నన్ను బట్టి ఆయన నిజంగా ఏమంటున్నారు, ఏమని పిలుస్తున్నాడికి ఆయన ఇష్టపడుతున్నాడు మనం ఆలోచించుకోవాలంట. ఆయన యేసు ప్రభు వారు బాప్టిజం తీసుకొని బయటకు వస్తుంటే ఆ నీటిలో నుంచి అని అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన అందు నేను ఆనందించుచున్నాను. దేవుడు ఎవరినైనా ఆ రీతిగా చెప్పే దేవుడే. నిజంగా ఆయనకు మనం ప్రియంగా ఉంటే ఈయన నా ప్రియ కుమారుడు, ఈమె నా ప్రియ కుమార్తె అని చెప్పే గొప్ప దేవుడు మన దేవుడు అంట. కాబట్టి మనం ఆ యొక్క మాట అనిపించుకోవడానికి, ఆ గొప్ప సాక్ష్యం నిలబెట్టుకోవడానికి దేవుని దృష్టిలో నమ్మకంగా ఉండాలి. అట్టి కృప దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, ఈరోజు ఈ సమయంలో ప్రభా మాతో మాట్లాడుతున్నావు. నమ్మకమైన సాక్షిగా మేము ఉండాలని కోరుతున్నావు తండ్రి ప్రవేశ. మా సాక్ష్యం నీకు అయా తండ్రి ప్రవేశ అంగీకారంగా ఉండేలాగా మాకు సహాయం ఇచ్చేయండి. ఎంతమంది బిడ్డలైతే ఈరోజు ఆ రీతిగా మేము బ్రతకాలి ప్రభా అనుకుంటున్నారో వారిని వారి కుటుంబాలు దీవించండి. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభా బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు వారిని వారి కుటుంబాలను కూడా దీవించండి, ఆశీర్వదించండి. రక్తంలో సీల్ చేసుకోమని ఘనత ప్రభావాలు మీరే పొందుకోండి. అయా మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి.